వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే. అర్థం: అధికారంలో మన వాళ్ళు ఉంటే మనకు రావాల్సిన లాభం ఎలాగైనా వస్తుందని హాస్యంగా చెప్పటం. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు. అర్థం: పెద్ద పెద్ద విద్యలు నేర్చుకుని చివరికి ఏమీ చేతగాని వారి మీద లేదా అసలు సంబంధం లేని చోట ఆ ప్రతాపాన్ని చూపించటం. ఇల్లు పీకి పందిరి వేసినట్టు. అర్థం: ఉన్నదానికంటే తక్కువ విలువైన పని చేయడం లేదా ఉన్న గొప్ప సౌకర్యాన్ని పాడు చేసి అనవసరమైన మార్పులు చేయడం. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అర్థం: ఎదుటివారు లేనప్పుడు ఎవరైనా మంచివారే అని చమత్కరించడం. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు. అర్థం: చాలా పెద్ద ప్రయత్నం చేసి చివరికి అతి స్వల్పమైన ఫలితాన్ని సాధించటం. గూనివాడు పడుకుంటే వెన్ను పచ్చి అన్నట్టు. అర్థం: అసాధ్యమైన విషయాల గురించి అబద్ధాలు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించడం. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు. అర్థం: ఒక ముఖ్యమైన పనికి వెళుతూ అనవసరమైన అడ్డంకులను వెంట తీసుకువెళ్ళడం. తినేటప్పుడు తిండిపోతూ పని చేసేటప్పుడు రోగిష్టి. అర్థం: సుఖాల కోసం ముందుండి కష్టం వస్తే తప్పించుకునే బద్ధకస్తుల గురించి చెప్పే సామెత. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. అర్థం: తప్పు చేసిన వాడు ఎవరు అనకపోయినా తమలో తాము భయపడుతూ వింతగా ప్రవర్తించటం.